అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ముఖ్యంగా నా తల్లులు బాగుండాలి. ఈ లోకం ఎంత పెద్దగా ఉందో, యమలోకం కావచ్చు, భూలోకం కావచ్చు, దేవతలోకం కావచ్చు, నా తల్లులు చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నేను ఎక్కడ चंद्रिका माता खुद यहाँ पे बाबा को दर्शन हुए क्या? यही दर्शन दिया, खुद न ख्वाब में आया ना खुद आया? स्वयं बाबा के सामने आकर के दर्शन करते स्वयं बाबा के सामने दर्शन हुई. విన్నారు కదండి, స్వయంగా బాబాకే స్వయంగా ఎదురుగా నిలవ. ఇప్పుడు మనుషులు ఎలా మాట్లాడుకుంటాం అలాగా ఈ బాబా ముందు ఎదురుగా వచ్చి ప్రత్యక్షమయ్యి ఒక వరం ఇచ్చిందంటే ఇక్కడ నువ్వు కూడా ఇక్కడ పూజింపబడతావు, నిన్ను కూడా ఒక దేవుళ్ళ పూజిస్తారని చెప్పి వరం ఇచ్చిందంట. ఎదురుగా కళ్ళ కూడా కాదంట. నేను అదే అడిగా. ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది. ఎక్కడంటే బక్షి తలాబ్ నుంచి చంద్రికాదేవి టెంపుల్కి రావాలంటే 12 కిలోమీటర్లు అండి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ స్వామివారి టెంపుల్ని నిర్మించబట్టి 40 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడ స్వామివారి టెంపుల్ నిర్మించబట్టి, అంటే ఇంకా నిర్మాణం అయితే జరుగుతుంది. ఇక్కడైతే చంద్రికాదేవి టెంపుల్ పక్కనేనండి, జస్ట్ ఒక 200 మీటర్ల దూరంలో ఉంటుంది. పక్కనే అనమాట. పక్కనేమో చంద్రికాదేవి టెంపుల్, ఇటు సైడ్ ఏమో ఇప్పుడు కనబడదేమో ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్లో ప్రతిరోజు అండి ఒక్క సెకండ్ కూడా ఇక్కడ పాట ఆపరు. ఇలా ఈ టెంపుల్ అయితే ఒక్క సెకండ్ కూడా పాట ఆపకూడదు. రాముల వారి పాట పాడుతూనే ఉండాలి, శివుని పాట పాడుతూనే ఉండాలి, కనకదుర్గమ్మ తల్లి పాట పాడుతూనే ఉండాలి, సీతమ్మ వారి పాటలు పాడుతూనే ఉంటారు. ఇక్కడ ఎక్కువ శాతం అయితే రాముల వారి పాటలే పాడుతూ ఉంటారు. 99% రాముల వారి పాటే పాడుతూ ఉంటారు ఈ టెంపుల్ అయితే. ఆంజనేయ స్వామి మళ్ళీ పక్కనేమో ఆంజనేయ స్వామి విగ్రహాలు పెద్దగా ఉన్నాయండి. ఈ టెంపుల్లో చూపిస్తాను, చూడండి ఒకసారి. నేను ఈ అయ్యగారిని అడిగాను, మరి దీని హిస్టరీ ఏంటి, స్వామివారి హిస్టరీ ఏంటి, ఇక్కడ ఆంజనేయ స్వామివారి గుడి అయితే నిర్మించారు కదా, హిస్టరీ ఏంటి, ఇక్కడ చరిత్ర ఏంటని చెప్పి అడిగాను. అయితే ఈ పూజారి గారు ఏమంటున్నారంటే, నాకైతే ఏం తెలియదండి, ఇదేంటండి ప్రతి ఒక్కళ్ళని అడిగినా కూడా తెలియదని చెప్తున్నారు. ఇప్పుడు మీరైతే ఇక్కడ అయ్యగారు కదా, మీరు పూజారి గారు కదా, మరి మీకు తెలియబోవడం ఏంటంటే అని చెప్పి అడిగాను నేను. నాకు తెలియదని చెప్తున్నారు. ఇక్కడ దాదాపు ఈ చంద్రికాదేవి టెంపుల్లో అమ్మవారి చరిత్ర అడిగినా చెప్పట్ల, ఎవరికి తెలియదంట. అయ్యగారులకు దాదాపు ఒక 60-70 ఏళ్ల వాళ్ళ వయసు ఉన్న వాళ్ళకి అడిగినా కూడా తెలియదని చెప్తున్నారండి ఇక్కడైతే. కానీ ఇక్కడ స్వామివారి ఇప్పుడు కనబడుతుందిగా, ఏ గుడి అయితే కనబడుతుందో ఆ గుడి ఇక్కడ నిర్మించబట్టి ఒక 40-50 సంవత్సరాలు అవుతుందంట. అంతకుముందు ఆంజనేయ స్వామివారి విగ్రహం చాలా చిన్నగా ఉండేదంట. అంటే అప్పుడు గుడి లేదంట, చాలా చిన్నగా ఉండేదంట. ఇక వాళ్ళు 40 సంవత్సరాల నుంచి గుడిని కట్టడం జరిగిందంట. ఇక అప్పటి నుంచి అయితే గుడి అయితే నడిపిస్తున్నారు. కానీ ప్రతిరోజు మాత్రం సీతారాముల వారి పాటలు లేకుండా మాత్రం అయితే ఈ గుడి అయితే రన్ అవ్వదండి. ఇక్కడ ప్రతిరోజు రాత్రి పగలు ప్రతిరోజు, అది సండే కానీ ఏదైనా కానీ ప్రతిరోజు ఇక్కడ పాట పాడాల్సిందే. ఒక్క సెకండ్ కూడా పాట ఆగకూడదు. ఒకళ్ళు అయిన తర్వాత ఒకళ్ళు ఎమ్మటి అందుకోవాలి. ఇక్కడ వీళ్ళు పాట ఆపుతున్నారనగానే అవతల రెడీగా ఉండాలన్నమాట పాట పాడటానికి స్వామివారిది. ఇది ఇక్కడ సీతారాములు చూస్తున్నారు కదా, సీతారాముల వారి విగ్రహాలు ఇక్కడ. ఇదేమో ఇక్కడ ప్రతిరోజు అండి కంపల్సరీ పాట అయితే ఉండాలి. మరి అదే నేను అడిగి ఒక 2 నిమిషాలు పాట ఆపమని చెప్పా. పాట ఆగకూడదు, ఒక్క సెకండ్ కూడా ఇక్కడ పాట ఆపేది లేదు. పాట ఆగకూడదు. 14 సంవత్సరాలు ఏకదాటిగా పాట పాడుతూనే ఉండాలి. సీతారాముల వారి పాట అయితే కంపల్సరీ ఇక్కడ పాటలు అయితే పాడుతూనే ఉండాలి. ఒక్క సెకండ్ కూడా పాట ఆగకూడదు ఇక్కడ. ఎందుకంటే 14 సంవత్సరాలు రాముల వారు వనవాసం చేశారు కాబట్టి అదొక మేము అలా నిర్ణయించుకున్నాం అన్నమాట. 14 సంవత్సరాల వరకు అయితే పాటలు పాడుతూనే ఉండాలి. ఇప్పటికీ 4 సంవత్సరాల నుంచి పాటలు పాడుతూనే ఉన్నాం. ఇవాళకి 4 సంవత్సరాలు అయితే పూర్తయింది. ఇంకా 10 సంవత్సరాలు అయితే పాటలు పాడుతూనే ఉండాలి. పాటలు అనేది రాత్రి కానీ పగలు కానీ పాటలు అయితే పాడుతూనే ఉండాలని చెప్పారండి. 14 సంవత్సరాలు రాముల వారు వనవాసం చేశారని చెప్పేసి వీళ్ళు 14 సంవత్సరాలు పాటలు పాడుతూనే ఉండాలంట. 14 ఏళ్ళండి. అసలు అదైతే రికార్డ్ అండి. అసలు నాకైతే ఏందో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. మరి వీళ్ళు అంటే 4 సంవత్సరాలు పూర్తయిందంట. ఇవాళకి 4 సంవత్సరాలు పూర్తయిందంట. నేను కూడా ఈరోజు ఇక్కడ గుడికి పోవటం,
ఈ 14 సంవత్సరాల వీళ్ళ ఈ పాటలు పాడే ఒక మాటను వినడం, నేను అదే కరెక్ట్ టైంకి పోవడం కూడా నాకైతే మరి ఏ జన్మలో ఏ పని చేసుకున్నానో మరి అది నేను వినడం కూడా అది ఒక ఇదైపోయిందండి. కానీ చాలా చాలా బాగా అనిపించిందండి నాకైతే. ఇప్పుడు నేనైతే బయటికి వెళ్తున్నానండి ఇక్కడ నుంచి అండి. ఇక్కడ దాదాపు ఒక 3 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు ఈ టెంపుల్ నుంచి అయితే బయటికి వెళ్తున్నా. ఒక 3 కిలోమీటర్లు వెళ్ళాలండి. అక్కడ బాబా టెంపుల్ ఉందంట. అక్కడ బాబా టెంపుల్ ఇది ఆర్చండి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. చంద్రికాదేవి టెంపుల్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక 500-600 మీటర్లు ఉంటుందండి. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. లోపల కార్లు గిట్ట పోతాయి, బైకులు కూడా పోతాయి. ఇప్పుడు ఇటు బక్షి తలాబ్ అనమాట, బయటకు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక టెంపుల్ ఉందంటండి, హర్బంజ్ బాబా టెంపుల్ ఉందంట. ఆడికైతే వెళ్తున్నా. ఆటో అయితే ఎక్కేసా. ఆటోలోకి అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు. ఏది చంద్రికాదేవి టెంపుల్ కాడ నుంచి హర్జంగ్ బాబా టెంపుల్ కాడికి 3 కిలోమీటర్లు. ఆడికైతే వెళ్తున్నా. మరి కిరాయి కూడా మాట్లాడలేదు. మరి ఎంత అడుగుతాడో ఎంత తీసుకుంటాడో తెలియదు. చూద్దాం మరి పోయిన తర్వాత. యాక్చువల్గా అయితే ముందే మాట్లాడుకోవాలి ఏదైనా సరే. ముందు మాట్లాడుకున్న తర్వాతనే ఎక్కాలి. నేనైతే మాట్లాడుకోకుండానే ఎక్కేసా. కానీ ఇక్కడ ఆటో కిరాయిలు అయితే చాలా తక్కువ ఉన్నాయండి. మరి నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ చూడటం చాలా తక్కువ. ఒక 1/2 కిలోమీటర్ 500 మీటర్లు వెళ్ళినా, కిలోమీటర్ వెళ్ళినా ఒక 5 రూపాయల నుంచి 10 రూపాయలు తీసుకుంటారు. అంటే 5 రూపాయలు తీసుకుంటారు. ఒక కిలోమీటర్ దాకా అయితే 5 రూపాయలు తీసుకుంటారు ఇక్కడ. ఒకవేళ 2-3 కిలోమీటర్లు అయితే 10 రూపాయలు తీసుకుంటారు. కానీ నాకు మాత్రం బాగా మంచిగా అనిపించిందండి. ఇక్కడ పర్వాలేదు అనిపించింది. కానీ ఫుడ్డే చాలా దారుణంగా ఉంది. ఫుడ్డే తినలేకపోతున్నా, అదొకటి వచ్చింది బాధ. ఆటోలో ఎక్కేసా. ఆటో కిరాయితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. నేను అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆయన సరే ఎక్కమని చెప్పి ఎక్కేసా. వెళ్తున్నా బండి. బయలుదేరేసా ఆల్రెడీ. यहाँ से लेफ्ट जाना क्या? अच्छा चलो. लेफ्ट అయితే తిప్పుతుండు బ్రదరు. यहाँ से कितना दूर भैया? थोड़ी दूर है. अच्छा यहाँ पे करीब ही है. గోమతి నది నై గోమతి నది ముందర ఉందండి. నేను యాక్చువల్గా వెళ్ళేది ఆ గోమతి నది గురించే. అక్కడ గోమతి నది అంటే ఇక్కడ హిస్టరీ ఎవరికి అడిగినా సరే ఎవరికి తెలియదని చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి అడిగినా కూడా, ఎవరికి అడిగినా కూడా అక్కడ గుళ్ళో పూజలు చేసే పూజారులను అడిగినా కూడా తెలియదని చెప్తున్నారు. ఏ క్యా? అచ్చా ఏ గోమతి నది, ఇదే గోమతి నది అంటండి. यहाँ पे रुका लो भैया. यहाँ मंदिर कहाँ पे? अच्छा चलो. ఇదే గోమతి నది అంట. గోమతి నది అంటే ఎవరో కాదండి, గంగమ్మ తల్లి. వీళ్ళు ఇక్కడ ఈ లక్నోలో ఇక్కడి ప్రజలు ఏమని పిలుస్తారంటే ఈ నదికి గోమతి నది అని చెప్పి పిలుస్తున్నారు. గోమతి నది అంటే ఏంటి? గంగమ్మ తల్లి అనమాట, గంగా నది అనమాట. మళ్ళీ ఇక్కడ ఇంకోటి అండి, ఇక్కడ ప్రజలందరూ చంద్రికాదేవి మాత అంటారు. చంద్రికాదేవి మాత అంటే ఎవరో కాదండి, కనకదుర్గమ్మ తల్లి అనమాట. వీళ్ళు మరి చంద్రికాదేవి అని చెప్పి పిలుస్తున్నారు. అంటే ఇక్కడ తల్లి సతీయుగంలోనే ఇక్కడ వెలిచారంట కనకదుర్గమ్మ వారు. చంద్రికాదేవి రూపంలో ఇక్కడ వెలిచారంట. ఈ గాంవ్ కా నామ్ క్యా హై భయ్యా? ఇప్పుడు ఈ అన్నకు అడిగానండి, ఈ ఆటో అన్నకు అడిగా ఈ విలేజ్ పేరు ఏం పేరు అని చెప్పేసి. మంజు విలేజ్ అంట. అంటే ఖాళీ ఊరి పేరే మంజు అంట, ఈ విలేజ్ పేరు. అయితే ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి. అంటే ఇప్పుడు ఇక్కడ నేను గోమతి నది చూపెట్టాగా, అది చుట్టూ ఉందండి. నది చుట్టూ ఉంది, మన సున్నా టైప్లో ఉందన్నమాట నది. ఆ నది మధ్యలో అమ్మవారు వెలిచారు, సతీయుగంలో వెలిచారనమాట అమ్మవారు. ఇక్కడ ఎవరికి అడిగినా కూడా ఇక్కడ ఎవరికి తెలియదంటండి హిస్టరీ. చాలామంది అయ్యగారులను అడిగా ఇక్కడైతే, వాళ్ళకి ఎవరికి తెలియదంట హిస్టరీ తెలియకపోవడం ఏంటండి. ఎక్కడ అడిగినా కూడా చాలామంది హిస్టరీలు అంటే ప్రతి ఒక్కరు చెప్తారు, కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం ఎవరికి అడిగినా కూడా తెలియట్లేదు. భయ్యా ये चंद्रिका माता की हिस्ट्री कुछ मालूम है क्या आपको?
నై మాలూమ్. ఈ ఆటోనకి ఇటు అడిగా తెలియదంట అండి. ఇటు సైడ్ అయితే మొత్తం మామిడి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ కూడా మామిడి చెట్లు ఉన్నాయి, మామిడి తోట ఉంది. ఇటు సైడ్ మామిడి తోటే ఉంది. దాదాపు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ పైన ఉంటాయండి. 20-30 ఏళ్ళ చరిత్ర ఉంటుంది మామిడి చెట్లకైతే. కరెక్టే, 30 ఏళ్ళ చరిత్ర అయితే ఉంటుంది ఈ చెట్లకు. 30 ఏళ్ళ వయసు అన్నమాట ఈ మామిడి చెట్ల వయస్సు. అంతే, 30 ఏళ్ళ వయసు ఉంటుంది. ఇటు సైడ్ కూడా మొత్తం మామిడి చెట్లే. ఇటు సైడ్ అయితే మామిడి తోటలు ఎక్కువ ఉన్నాయండి. హర్జన్ బాబా టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ టెంపుల్ అయితే బాగుందంట, అందుకని అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి విజిట్ చేద్దామండి. ఈ విలేజ్ పేరు వచ్చేసి మంజు అంట అండి. మంజు అంటే దేవుడు శివుడు అనమాట. శివయ్య పేరు మీదే పెట్టారు ఈ పేరు అయితే, మంజు అనేది. మంజు అంటే ఎవరు? శివయ్య కదా, శివయ్య పేరే కదా మంజు అంటే. ఇక్కడ విలేజ్ అయితే ఈ విధంగా ఉందండి. ఇక్కడ ఇళ్ళు పర్వాలేదు, మామూలుగా అయితే పర్వాలేదులే. ఎక్కడ చూసినా మామిడి చెట్లు కనపడుతున్నాయి, మామిడి తోటలే కనపడుతుంది. ఇటు సైడ్ మామిడి తోటలే, మళ్ళీ ఇటు సైడ్ కూడా మామిడి తోటలే. ఇటు సైడ్ మాత్రం ఎక్కువ శాతం మామిడి చెట్లు ఉన్నాయండి. और 1 किलोमीटर है भैया, आधा किलोमीटर है? अच्छा अच्छा, इंको किलोमीटर ఉందంటండి. ఆడికైతే వెళ్దాం. अच्छा इधर जाना, लेफ्ट साइड जाना. कहाँ? अच्छा अच्छा, ఆయన ఆర్చిలో ఉంది చూడండి. హర్జన్ బాబా ఇక్కడ వచ్చిన టెంపుల్ ఉంది. మొత్తం మామిడి తోటలో ఉన్నాయండి ఇటు సైడ్ అయితే. వీటి వయసు అయితే బాగానే ఉంటుంది, 40 సంవత్సరాల వయసు ఉంటుంది ఇక్కడైతే. ఎందుకంటే ఆ చెట్టు బెరడలను చూసి చెప్పవచ్చు మనం చెట్టుకి ఎన్ని సంవత్సరాలు ఉంటుందనేది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందంట. కిలోమీటర్ అయితే వెళ్ళాలి లోపలికి. కొంచెం ఫాస్ట్గా మాట్లాడేసరికి నత్తిపోతుందండి. కానీ స్లోగా మాట్లాడితే మాత్రం నీట్గా వస్తుంది అన్నమాట మాట. ఎందుకంటే మనం ఫాస్ట్ మాట్లాడేసరికి ఏం అర్థం కాదు. కొంగలు అయితే మంచిగా ఉన్నాయి ఇక్కడ కుప్పలుగా. एक 5 मिनट यहाँ पे कब बना हुआ ये बाबा मंदिर का? कितने साल हो गए यहाँ पे बन के बाबा मंदिर? हाँ, हम लोग छोटे थे तब से ही हो रही है। आप पैदा हुए से पहले से है क्या? अच्छा अच्छा, అంటే మట్టి రోడ్డేనండి. మరి ముందల సిమెంట్ రోడ్డు ఉందా లేదా తెలియదు. మొత్తం మట్టి రోడ్డే. ముందు డాంబర్ రోడ్డు, సిమెంట్ రోడ్డు. డాంబర్ రోడ్ లాగా కనబడుతుంది. ఇక్కడ బర్రెలు ఇవన్నీ తోటలు, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా అందమైన ప్రదేశం. మొత్తం మామిడి చెట్లు, మామిడి తోటలు, అన్ని మామిడి తోటలు చూడండి ఎంతెంత పెద్ద చెట్లు. హైబ్రిడ్ చెట్లు కదా మామిడి చెట్లు, హైబ్రిడ్ చెట్లు కాబట్టి చాలా పెద్దగా ఉన్నాయి. కొన్ని తోటలు అయితే చాలా చిన్నగా ఉంటాయి. కొన్ని తోటలలో చాలా చిన్న చెట్లు ఉంటాయి, కానీ మొత్తం మామిడి చెట్లనే ఉన్నాయి. మొత్తం మామిడి చెట్ల లోపల నుంచి వెళ్తున్నాం మేమైతే. తోట లోపల నుంచి వెళ్తున్నాం. మొత్తం తోటేనండి. అటు నుంచి కూడా కారు వస్తుంది. మరి వాళ్ళు కూడా టెంపుల్ నుంచి వస్తున్నారు అనుకుంటా. కొంచెం గుంతలు ఉన్నాయి, కానీ చాలా ప్రశాంతంగా ఉందండి. వెచ్చని గాలి, చల్లటి గాలి, అందమైన ప్రదేశం, మంచి వాతావరణం. ఈ నేచర్ మొత్తం మామిడి చెట్లతో, మొత్తం మామిడి తోటలతో నిండిపోయి ఉందండి ఈ ప్రదేశం అంతా. మళ్ళీ ఇటు సైడ్ అయితే తిరుగుతుంది ఆటో. చాలా చల్లగా ఉంది. ఆ చల్లటి గాలి, వెచ్చని నీడ, వెచ్చని ప్రదేశం, అందమైన ప్రదేశం. మంచిగా పడుకుంటే మాత్రం ఏమన్నా నిద్ర వస్తుందండి. ఇక్కడ హోటల్ కూడా ఉంది.
ఇక్కడ ఒక చిన్నపాటి హోటల్ ఉంది గుడిసే. కానీ నాకు ఒక విచిత్రం ఏమనిపిస్తుందంటే దాదాపు ఒక మరి ఓ 50-100 ఎకరాల పైన ఉంటుందండి మామిడి తోటలు అయితే. एक 100 एकड़ में रहता भैया ये पूरा आम के खेत वाड़ी, ये आम का खेत पूरा 100 एकड़ में रहता है पूरा. 100 एकड़ 100 ఎకరాల్లో ఉంటుందంటండి. నాకు నా డౌట్ గిట్ట కరెక్ట్ అయింది. 100 ఎకరాల పైన ఉంటుంది అనుకుంటా. మామిడి తోటలు అయితే మొత్తం మామిడి తోటలే ఉన్నాయి. ఎటు సైడ్ అయితే ఎటు చూసినా మొత్తం మామిడి తోటలే. ఇక్కడ జనాలు కూడా వస్తారు చూడటానికి. ఈ టెంపుల్కి అయితే చేరుకున్నానండి. ఈ మామిడి చెట్టు అలా మామిడి చెట్టు ఏదో అర్థం కావట్లేదు. మర్రి చెట్టు చూడండి లోపల ఎలా ఉందో కదా. ఇక్కడ కనబడితే టెంపుల్ అండి. కానీ మొత్తం మామిడి తోటల్లో టెంపుల్ ఉందండి. అంటే టెంపుల్ దాదాపు ఒక 400-500 సంవత్సరాల క్రితమే నిర్మించారంట టెంపుల్ అయితే. హర్భజన్ బాబా టెంపుల్ అండి ఇది. కానీ చాలా పాతగా ఉంది. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరొక 30-40 మరొక 50-60 ఏళ్ల కింద నిర్మించిన టెంపుల్ అనుకుంటేవి. కానీ ఇక్కడైతే ఈ మర్రి చెట్లు మామిడి చెట్లు ఎటు అర్థం కావట్లేదు. లోపలికి వస్తే కానీ అర్థం కాదు. ఈ మర్రి చెట్లు చూడండి భలే ఎంత గమ్మత్తుగా ఉన్నాయి. చాలా సన్నగా చాలా విచిత్రంగా ఉన్నాయండి చెట్లు అయితే. చాలా లావులావుగా ఉంటాయి కదా, అలా లేదు. ఇక్కడ ఆంజనేయ స్వామి అండి, ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ లోపల ఆంజనేయ స్వామి చూశారుగా. ఈ మర్రి చెట్లు చూడండి సన్నగా భలేగా తీగలక్కనే పోయినాయి. మొత్తం తీగలే చెట్లు అయిపోయినాయండి. లోపల కూడా తిరుగుతున్నారు చూడండి. ఇదంతా చాలా అద్భుతంగా ఉందండి. సూపర్ కదా. లోపల హర్భజన్ బాబా టెంపుల్. ఇదేనండి హర్భజన్ బాబా టెంపుల్. అందరూ దర్శించుకుంటున్నారు. ఇదన్నమాట. नमस्कार दादाजी, कितने साल का है मंदिर? 250 साल के पुराना. 250 సంవత్సరాల పాతకాలం నుంచి ఉందంట అండి ఈ టెంపుల్. का तो इससे पहले से है ना, वो 250 साल से चाहिए? नहीं ऐसा नहीं है. जो बाबा थे हरबंस बाबा, हाँ बाबा, हाँ हरबंस बाबा का स्थान है. हाँ ये ब्राह्मण परिवार से बाल ब्रह्मचारी. ब्राह्मण, ब्राह्मण परिवार से बाल ब्रह्मचारी. हाँ ये अपने पुत्र का 13 ही पुत्र थे. हाँ बचपन के माता पिता गुजर गए. तभी से बाबा ने बैराग कर दी. हाँ ये करीब आज के 350 साल पहले हाँ यहाँ जंगल था. हाँ पूरा जंगल था. हाँ शैतानों के यहाँ वास था. बाबा जी तपस्या करने आए. अच्छा. शैतान लोग ने तपस्या, तो बाबा ने अपनी योग माया से इनको बंधन कर दिया. हाँ हाँ रात में देखे होंगे भूतनाथ है, हाँ हाँ गढ़ प्रेत राज है. अच्छा अच्छा. ये तभी से बाबा के गढ़ हो गए. हाँ तपस्या बाबा ने की 100 वर्ष. अच्छा अच्छा. माँ चंद्रिका देवी भक्त थे. हाँ सुबह जाके माँ के दर्शन करते हैं, उसके बाद अपनी समाधि में जाते हैं. अच्छा. 100 वर्ष के उपरांत जब आज बूढ़े हो गए हाँ तो माता जी क्या नहीं तो बाबा को आशीर्वाद दिया हाँ. कि आप यहीं से भजन करें, हम तुमको यहीं दर्शन देंगे. अच्छा अच्छा. बाबा का तो भगवान है ना, आदमी है? नहीं मानो थे पहले. हाँ ये बाबा संत थे. जो हरिवंश बाबा संत थे. माँ चंद्रिका देवी भक्त थे. भक्त वही आदमी है ना? हाँ हाँ भक्त बोल तो आदमी है. हाँ. अच्छा भक्त का मंदिर यहाँ पे बना हुआ है. आज ये हरिवंश बाबा का ही है. अच्छा अच्छा. హర్భజ్ బాబా बोलते एक आदमी है, हाँ हाँ माँ का भक्त है. माँ का भक्त. అచ్చా అచ్చా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి 300 సంవత్సరాల క్రితం మొత్తం అడవి ఉండే అయితే చంద్రికాదేవి అమ్మవారికి బాగా పూజించేదంట. అంటే ఆయన కొంచెం ఎక్కువగా అయితే నాకు అర్థం కాలేదు మాట, కొన్ని అర్థమైనాయి. నేను తర్వాత చెప్తానండి. 300 సంవత్సరాల 350 సంవత్సరాల క్రితం మొత్తం అడవి ఉండే. అక్కడ అమ్మవారి గుడి ఉండే. ఆ గుడి దగ్గర माता जी की ఓ బుడ్డే హోగైతే. माता जी से प्रकट हुई है. అచ్చా అచ్చా. అయితే ఏం చెప్తున్నారంటే అండి हाँ यहाँ पर प्रकट हुई और बाबा को आशीर्वाद दिया कि आप यहीं से भजन करें, हम तुमको यहीं दर्शन देंगे. अच्छा अच्छा. बाबा को भी दर्शन देंगे, माता ने बोला है. माता ने बोला. क्या तो ख्वाब में आके बोले क्या ऐसा? नहीं सामने आकर बोली. कैसा? सामने उनको आकर बोली माता जी. क्या हरभजन बाबा को आके सामने आके माता ने बोले हाँ. तेरा मंदिर भी यहाँ पे बना होगा, बनाएंगे. मंदिर तो मैं नहीं बना था. हाँ
बाबा आपका भी दर्शन चलेगा। जब कहा वो माता जी बोली कि आप यहीं से भजन करें, हम तुमको यहीं दर्शन देंगे, तब से ये सच है क्या? तब से बाबा नहीं गए वहाँ। ओह, और ये कुछ दिन तपस्या करने को प्रांत में हाँ, अच्छा अच्छा, ये भी समाधि अंदर मूर्ति लगी मंदिर के अंदर। उनका समाधि यहाँ पे बनवाया, वो समाधि को मंदिर बनवा ये दिए। भी समाधि है। अच्छा, జీవి సమాధి. हाँ उसी समाधि ఏమంటున్నారంటే అండి, అతను అమ్మవారికి పూజలు పునస్కారాలు చేసేవాడంట. అమ్మవారికి విపరీతమైన భక్తుడంట. అప్పట్లో అమ్మవారి ఇక్కడ, అతను పుట్టినప్పుడు అమ్మవారి ఇక్కడ ఉన్నారని చెప్పి తెలియగానే అమ్మవారికి ఇతను రోజు పూజలు చేసేవాడంట. అంటే పెద్ద మనిషి అంటే ఈయన చెప్పే ఆ పూజారి పోయాకే. हाँ मैं काशी में पुजारी हूँ। అయితే ఏం చెప్తున్నారంటే అండి, ఇక్కడ హర్భజన్ బాబా ఇక్కడ అమ్మవారికి రోజు పూజలు చేసేది, మహా పెద్ద భక్తుడు. అయితే అతను వయసు అయిపోయింది, అమ్మవారికి పూజలు చేసి వయసు అయిపోయింది, నడవలేని పరిస్థితి. అయితే ఇక్కడనే ఉండిపోయాడు అతను. ఇక ఇక్కడి నుంచి అక్కడికి రాలేనమ్మా, నా వల్ల కాదని చెప్పి చెప్పాడంట. అంటే రాలేని మనసులో అనుకున్నాడంట. అయితే అమ్మవారు స్వయంగా అతనికి ప్రత్యక్షమైందంట. అతను ఎదురుగా వచ్చేసి, అమ్మవారే కనకదుర్గమ్మ వారు అంటే వీళ్ళ భాషలో చంద్రికా దేవి అని చెప్పి పిలుస్తారు, మనమే కనకదుర్గమ్మ అంటాం. చంద్రికా దేవి అంటే ఎవరో కాదండి, కనకదుర్గమ్మ తల్లి. అయితే వీళ్ళు చంద్రికా దేవి అమ్మవారికి నేను రాలేనని చెప్పాడంట. కల్లోన खाब में तो मैं नहीं आ सकता बोल के बोला ना ये। ख्वाब में नहीं आएंगे, खाब नहीं, माता तो यहाँ पे आके मिली है। प्रकट हुई है। तो ये एक बात बताइए मुझे, ये हरचंद श्री हरिवंश बाबा, ना हरबंस बाबा यहाँ पे थे क्या जब भी? हाँ तब तो माँ का मंदिर कहाँ पे था? माँ का मंदिर उस पार है, वहाँ है सो मंदिर। उस पार है। फिर इनका मंदिर यहाँ पे कैसा बना हुआ है? ये बाबा तपस्या करके जो समाधि ली है, यहाँ पे तपस्या करे? तपस्या करके समाधि रह ली जीवित, तो उसी समाधि से अच्छे बेटे निकला है। तो नहीं सर, मैं एक बात बोल रहा हूँ, मैं एक बात पूछना चाहता हूँ। माँ का मंदिर तो वहाँ है, हाँ यहाँ से ये सीधा बैठेगा 1 किलोमीटर। मैं वहाँ से आ रहा हूँ अभी। हाँ 1 किलोमीटर सीधा है, इधर से आओगे 3 किलोमीटर बैठे। हाँ मैं इधर से आ रहा हूँ अभी, मैं वो मंदिर से आ रहा हूँ। मुझे ये समझ में नहीं आ रहा है कि हरभजन बाबा यहाँ से तपस करे, हाँ माता का मंदिर वहाँ, हाँ फिर यहाँ जब यहाँ पे कुछ पूरा जंगल था ना, ये तो पूरा जंगल था। ये जंगल में बैठ के तपस करे क्या ये बाबा ने माँ के लिए? हाँ तपस्या की। तो यहाँ से वहाँ जाते थे क्या इन्हों बाबा ने? सुबह जाते थे वहाँ पे दर्शन करने, दर्शन कर लेते थे, हाँ दर्शन करने के बाद में आते थे यहाँ गा के फिर को तपस करते थे। तपस्या करते थे। तो अच्छा, यहाँ पे तो वैसा वैसा तपस करते हुए पूजा करते हुए यहाँ पे जो बूढ़ा हो गए, हाँ यहाँ पे बूढ़ा बन गए। हाँ बूढ़ा हो गया। అయితే ఏం చెప్తూ అదేనండి, నేను ఎందుకు కూడా క్లారిటీ తెలుసుకోవాలి కదా. నేనేమని అడిగానంటే, బాబా ఇక్కడనే ఉండేనా, అప్పట్లో అడవి కదా, మరి ఇక్కడనే. अच्छा ये बात पूछना चाहता हूँ, बाबा ने यहाँ पे कैसा है? ये बाबा कहीं बाहर नहीं है, हाँ। यही मंजी गांव से है। अच्छा मंजी गांव से बाबा ने, हाँ, बाबा। अच्छा यहाँ का आदमी है। अच्छा ये बात बोलिए, शुक्रिया. ఇక్కడ మంజు అనే విలేజ్ చూపెట్టాను కదండి, పక్కనే ఏడు నుంచి అంతే 1 కిలోమీటర్ ఉంటుంది. ఇందాక చూపెట్టాను కదా, అదేనంట. ఆయన ఒక మనిషి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, ఇది మొత్తం అడవి కదా, ఇప్పుడు మర్రి చెట్టు ఇక్కడ చూస్తున్నారు కదండి, చూడండి ఒకసారి మర్రి చెట్టు. సత్యం పలికింది. అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రోజు ఇక్కడ తపస్సు చేసేదంట. ఏది అమ్మవారి కోసం రోజు అమ్మవారికి తపస్సు చేసేదంట. అయితే ఎలాగలాగ రోజు తపస్సు చేసుకుంటా ఇక్కడ ఇదే ప్లేస్లోకి వచ్చి తపస్సు చేసి వయసు ముదిరిపోయింది, వయసు పెద్దగైంది, నడవలేని పరిస్థితి అంట. అయితే సొంతంగా అమ్మవారే కనకదుర్గమ్మ వారే ఈ బాబా గారిని ఎదురుగా ప్రత్యక్షమయ్యి, ఇక నువ్వు రాలేవు, నువ్వు నడవలేవు, నేను రాలేనమ్మా, నేను నడవలేను, ఇక నేనైతే ఇక్కడ ఉండిపోతే నేనైతే తపస్సు చేస్తూ ఉంటా అని చెప్పి. జబ్ నువ్వు జిందా థేనా, జబ్ కా కితనే సాల్ थे సార్? ये बाले तो ना थे 100 किया। अच्छा 100 साल यहाँ पे तपस्సు की है। जब बूढ़े हो गए अच्छा नहीं पहुँचे थे। అయితేనండి, ఫిర్ కోతాం సార్, జర బతా కేతాం. అయితేనంట ఇక్కడ 100 ఏళ్ళు దాకా తపస్సు చేశారంట ఆ బాబా గారు, హర్భజన్ బాబా గారు. 100 ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత ఇక నడవలేని పరిస్థితి, వయసు ముదిరిపోయింది, ఇక పెద్ద మనిషి అయిపోయింది కదండి. ఇదే ఆయన టెంపుల్. లోపల కనకదుర్గమ్మ విగ్రహం కూడా ఉంది చూడండి. అగో లోపల ఒకసారి మీకు చూపిస్తా. ఏ అయినా హర్భజన్ బాబా బాలేపనికి బచ్పన్కి एगो इधर చిన్నప్పటి ये बचपन का है, छोटे का। अच्छा ఇది చిన్నప్పుడు అండి, ఇది హర్భజన్ బాబా, ఇది అతను విగ్రహం అనమాట, చిన్నప్పటిది అనమాట. ఇప్పుడు లోపల చూపిస్తా, లోపల చూడండి. అమ్మవారి, ఇగో ఇక్కడ అమ్మవారు అండి, కనకదుర్గమ్మ వారు చూడండి. ये समाधि है, असल समाधि। हाँ समाधि से 6 बजे निकला है। अच्छा वृक्ष की उम्र है 250 वर्ष।
250 साल के नीचे का है। ये पेड़ हो चुका है। हाँ हाँ जो मन से मुरादे बाबा से मांगते हैं हाँ। वो पूरी जो बाबा करते हैं। అచ్చా అచ్చా 250 సంవత్సరాల క్రితం బ్రతికుండగానే వయసు అయిపోయింది కదండి, కనకదుర్గమ్మ వారు ప్రత్యేకంగా ప్రత్యక్షమై ఇగో ఈ బాబా వారికి, ఆయన మనిషి అంట, పక్కన మంజు అనే విలేజ్ నుంచి రోజు ఇక్కడికి వచ్చి తపస్సు చేసేదంట, వయసు అయిపోయిందంట, నేను రాలేనమ్మని చెప్పిండంట. స్వయంగా అమ్మవారే ప్రత్యక్షమయ్యి ఇక నువ్వు రాకేం లేదు, నీకు కూడా ఇక్కడ గుడి కట్టిస్తారు, నువ్వు కూడా పూజింపబడతావు అని చెప్పి అమ్మవారు చెప్పారంట, స్వచ్ఛంగా చెప్పారంటే. ఇప్పుడు మళ్ళీ అడుగుతా, మీరే వినండి. माता ने खुद आके मिली क्या वो बाबा को? ये बाबा की आरती है। हाँ हिस्ट्री है। अच्छा हिंदी नहीं आता आपने को ये? नहीं अभी ये बाबा को ये जिंदा यहाँ पे ऐसी मंदिर हो गया? हाँ जिंदा समाधि देने के बाद में, के बाद में वृक्ष निकला है। हाँ ये वृक्ष बाबा की समाधि से निकला है। समाभिक्ष? हाँ ये वृक्ष जो है ये बाबा की समाधि से निकला है। अच्छा अच्छा पूरा? हाँ अच्छा अच्छा नहीं माँ चंद्रिका माता खुद यहाँ पे बाबा को दर्शन हुई क्या? हाँ यही दर्शन दिया। खुद न ख्वाब में आया ना खुद आया? स्वयं बाबा के सामने आकर के दर्शन प्रत्यक्ष స్వయం हाँ బాబా के सामने దర్శనం అయ్యి. విన్నారు కదండి, స్వయంగా బాబాకే స్వయంగా ఎదురుగా నిలబడి, ఇప్పుడు మనుషులు ఎలా మాట్లాడుకుంటాం అలాగా ఈ బాబా ముందు ఎదురుగా వచ్చి ప్రత్యక్షమయ్యి ఒక వరం ఇచ్చిందంటే, ఇక్కడ నువ్వు కూడా ఇక్కడ పూజింపబడతావు, నిన్ను కూడా ఒక దేవుళ్ళ పూజిస్తారని చెప్పి వరం ఇచ్చిందంట. ఎదురుగా కల్లో కూడా కాదంట. నేను అదే అడిగా, నేను కల్లోకి వచ్చిందా లేకపోతే నిజంగా అంటే కల్లో కాదు, నిజంగా అమ్మవారే ప్రత్యక్షమై అతనికి వరం ఇచ్చిందని చెప్తున్నారండి. మరి ఇది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే అదృష్టం కలగాలో తెలియదు, మరి అది ఎంతవరకు నిజం అబద్ధం మనకు తెలియదు. ఇప్పుడు ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు కాబట్టి నేను అది మీకు చెప్తున్నానండి. ఎందుకంటే ఆయనకు నాకేం హిందీ వచ్చు, హిందీ అర్థమైంది కాబట్టి చెప్తున్నా. కాకపోతే నేను తర్వాత వచ్చి మాట్లాడతాను, నేను మీతో బయటకు వచ్చి కూడా మాట్లాడతాను. కానీ ఇదైతే ఇది సచ్చేనా? ఇంకోటి అండి, అమ్మవారి ఇక్కడ ఈ మా అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉంది చూడండి ఒకసారి, అమ్మవారి విగ్రహం చూడండి ఒకసారి మీరు. బాబా అవతల ఉండు, అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉందండి. ఇంకోటి తెలుసానండి, ఈయన 100 ఏళ్ల వయసు దాటినా కూడా నడవలేని పరిస్థితిలో ఉంటే ఆయనకు బతికుండగానే ఇట్నే కూర్చుంటేనే ప్రాణం వదిలాడంటండి. ఈ బాబా ఇలా కూర్చునే ప్రాణం వదిలేశాడంట. అలాగే అతని సమాధి ఇక్కడ నిర్మించడం జరిగిందంట. ఇదే ప్లేస్ అంట ఆయనది, తపస్సు చేసిన ప్లేస్ కూడా ఇదేనంట. ఆయన ఇదే తపస్సు చేసిన ప్లేస్లోనే అక్కడనే బతికుండగానే అక్కడ అతను అలాగే ప్రాణం వదిలేశాడంట. ఇక అప్పటి నుంచి ఇలాగ విగ్రహం అయితే అతన్ని నిర్మించడం జరిగిందని చెప్తున్నారండి. ఇతైనా जिंदा वहाँ वैसी जान छोड़ दिए? हाँ जिंदा समाधि बाबा जी, जिंदा समाधि है, जिंदा समाधि बनाए, जिंदा समाधि ली थी, जिंदा समाधि ली। हाँ बाबा की समाधि जीवित समाधि दी है। जीवित? हाँ जिंदा हुआ? हाँ मृत्यु लोग को नहीं प्राप्त हुई। हाँ ना फिर बाद में कैसा हुआ, शरीर क्या हुआ? अपने हाथ की समाधि लेकर के हाँ आराम हो गए अंदर। अच्छा अच्छा फिर उसी से वृक्ष निकला है। अच्छा अच्छा బతికుండగానే అదే ప్లేస్లో తపస్సు చేసిన ప్లేస్లోనండి, బ్రతికుండగా తపస్సు చేసిన ప్లేస్లోనే ప్రాణం విడిచాడంట. ఆ తర్వాత అతనికి సమాధి అనేది నిర్మించారంట. ఆ తర్వాత అతన్ని పూజించడం జరుగుతుందండి. కానీ చాలా చోట వెళ్తుంటే మాత్రం అంత వింతగా విచిత్రంగా ఉంది, నాకైతే ఎట అర్థం కావట్లేదండి. ఇది ఆయన బాబా అనమాట, ఇదన్నమాట. आप पुजारी हो सर? आप पुजारी हो? अच्छा अच्छा, आपका नाम सर? आपका नेम? शुभम यादव। हाँ शुभम यादव। अच्छा अच्छा, आपका नाम बोलता है? काशीराम पुजारी। కాశీరామ్ పూజారి గారికి మంచి అడిగానండి, కానీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, బాగుంది. ఇదిగో జనాలు వస్తూనే ఉన్నారండి, అంటే ఇక్కడికి వస్తున్నారు అమ్మవారిని. ఇక్కడ సీతారాం లక్ష్మణుల ఇక్కడ చిత్రాలు ఉన్నాయి. ఇక్కడ కనకదుర్గమ్మ వారిది, ఇక్కడ అక్కడేమో బాబాది. అందరు వస్తున్నారు, బాగానే దర్శనం చేసుకుంటారు ఇక్కడికి వచ్చి. కానీ ఆ హిస్టరీ వింటుంటే చాలా నాకైతే నమ్మాలో నమ్మకూడదో తెలియదండి. ఎందుకంటే మనుషులకు అంటే ఎందుకు దర్శనం ఇవ్వదు, దేవతలు ఇస్తారు. ఎంత నీతిగా, ఎంత ధర్మాత్ములు, ఎంత పుణ్యాత్ములు, ఎంత గొప్పవాళ్ళు, ఎంత భక్తి ఉండే, ఎలాంటి భక్తి ఉండే అమ్మవారు దర్శనం ఇవ్వాలండి. కానీ 250 సంవత్సరాల క్రితం పురాతనమైన టెంపుల్ అండి ఇది. హర్భజన్ బాబా అంట. ఇటన్నీ మర్రి చెట్లే, చుట్టూ మర్రి చెట్ల మధ్యలంగా అయితే దారి బాగుందండి, చాలా అందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. నాకైతే హైలైట్ అనిపిస్తుందండి. నా బ్యాగ్ మొత్తం పాస్పోర్ట్ అన్ని బ్యాగ్లో ఉన్నాయి. మరి ఆటోడు ఉన్నాడు, పారిపోతాడు. నేను ఒక పిచ్చోడిని, అర్థం కాదు, మొత్తం పిచ్చి పనులు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు.
నమ్మేస్తాను, నేను ప్రతి ఒక్కరికి నమ్మేస్తానండి. ఫస్ట్ అయితే ఆటో చూసుకోవాలి, ఎవరికి నమ్మేటట్లేదు. ఏమో మర్చిపోయా, నా పాస్పోర్ట్ ఉంది బ్యాగులో, బట్టలు పాస్పోర్ట్ ఉన్నాయి, తీసుకెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది. అది ఆటో కనబట్టలేదు, ఎత్తుకెళ్ళింది ఉందిలే అమ్మ, అది వాడుంది ఆటో. కానీ ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉందండి, చాలా అందంగా, చాలా అద్భుతంగా ఉందండి, చాలా చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్ అండి ప్లేస్ అయితే. ఓకేనండి, చాలా గొప్ప హిస్టరీ అయితే చెప్పారు. కానీ 250 సంవత్సరాల క్రితం ఇక్కడ ఆయన తపస్సు చేశాడంటే సరే ఒక అర్థం ఉంది. కానీ కనక తల్లి అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి ప్రత్యేకంగా ఒక మనిషికి అమ్మవారే ప్రత్యేకంగా తన ముందు దర్శనం ఇవ్వడం, అతనికి కూడా నీ గుడి కూడా ఇక్కడే నిర్మించడం జరుగుతుంది, నీ కూడా పూజలు చేస్తారు, నువ్వు కూడా ఒక దేవుళ్ళగా కొలవబడతావు అని చెప్పి చెప్పడం అనేది చాలా చాలా అసలు గొప్ప విషయం అది. ఓకేనండి, ఈ వీడియో మాత్రం చాలా చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. హిస్టరీ చరిత్ర చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి, ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా చాలా బాగుంటుందండి. మిస్ అవ్వకండి వీడియో మాత్రం. అసలు ఇంత గొప్ప హిస్టరీ నేను కూడా వినలేదు, నేనైతే ఫస్ట్ టైం ఇలా వినటం. కానీ చాలా బాగుంటుందండి, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ అందరూ షాపులు ఇవన్నీ అయితే పెట్టారండి బాగానే. ఇవన్నీ ఎవరు బతుకుతారు వాళ్ళకే కదండి, అందరు తెలిసిన విషయమే కదా. ఓకేనండి, ఇంతటితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. ఇంకా మంచి వీడియోతో ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే బాయ్, సో థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ముఖ్యంగా నా తల్లులు బాగుండాలి. ఈ లోకం ఎంత పెద్దగా ఉందో, యమలోకం కావచ్చు, భూలోకం కావచ్చు, దేవతల లోకం కావచ్చు, నా తల్లులు చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నేను ఎక్కడికి పోయినా కూడా కోట్ల దేవతల సాక్షి చెప్పినా నా తల్లులు సుఖ సంతోషాలుగా ఉండాలి. నా తల్లులకి ఏ బాధ కలగకూడదు. నా తల్లులకి బాధ ఎవరైనా కలిగించినా కూడా వాళ్ళకు నాకు కోపం కదండి, అంతే. నా తల్లులు హ్యాపీగా ఉండాలి. ఓకేనండి.